హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. బ్లైండ్స్, డోర్ కర్టెన్స్ క్లీనింగ్ ఇవ్వాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. సో లాస్ట్ వీక్ కాల్ చేశాము మేము బ్లైండ్స్ తీసుకున్న వాళ్ళకి, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. ప్రజెంట్ మేమున్న కమ్యూనిటీలోనే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు లాండ్రీది పెట్టారనమాట. దాని పేరు వచ్చేసి ఇంప్రెస్డ్ లాండ్రీ. వాళ్ళని అడిగాము కాల్ చేసి, ఇలా బ్లైండ్స్ అవి ఉన్నాయి, క్లీనింగ్ చేస్తారా అని. చేస్తామన్నారు. సో వెంటనే ఈ అబ్బాయిని పంపించారనమాట. ఆన్లైన్ కానీ ఫోన్ కాల్ చేసామనుకోండి, వాళ్ళు వెంటనే వీళ్ళని పంపిస్తారు. సో వాళ్ళే పిక్ చేసుకొని వెళ్తారు. మీకు గుర్తుంది కదా, నేను బ్లైండ్ షాపింగ్ చేసినప్పుడు కూడా ఒక వీడియో చేశాను. సో వ్లాగ్ లా చేశాను. ఈవెన్ కర్టెన్ షాపింగ్ చేసినప్పుడు కూడా ఒక వీడియో చేశాను. క్లీనింగ్ కూడా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ వాళ్ళు తీసుకెళ్లిన దగ్గర నుంచి వాళ్ళ షాప్ ఎలా ఉందో అన్ని ఈ వీడియోలో చూపిస్తాను. బయట ఇదిలిచ్చుకోవాలి. లోపలికి ఇది కొంచెం పెద్దది కదా. అది చూడు బొమ్మ. టూ డేస్లో ఇస్తారా? లైన్స్ అయితే ప్లాస్టిక్ ఉంటాయి, క్లాత్ ఉంటాయి. మా వచ్చేసి క్లాత్ అనమాట. మధ్యలో రాడ్స్ వచ్చింటాయి. సో క్లీనింగ్ అస్సలు చేసుకోలేము, వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఇంప్రెస్డ్ లాండ్రీ వచ్చేసి మాకు నియర్ బై ఉంటుంది. ఇక్కడ వజ్ర పుష్పక్ అని గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. విజేత ఉంటుంది కదా, విజేత పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అడ్రస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి నిజాంపేట్ శ్రీనివాస్ నగర్. బ్లైండ్స్ కొన్నప్పుడు, కర్టెన్స్ కొన్నప్పుడు వీడియో కూడా చేశాను కదా వ్లాగ్ లాగా. అలాగే క్లీనింగ్ కూడా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. ఇది స్టార్ట్ చేశాక చూడ్డానికి రమ్మన్నారు, కుదరలేదు. సో బ్లైండ్స్ ఇచ్చాం కదా, ఆ రోజే అనుకున్నాము వెళ్ళి చూడాలి అని చెప్పేసి. సండే రోజు కుదిరింది, బట్ ఈవినింగ్ 5 వరకే ఉంటుందంట. మా కోసం వెయిట్ చేశారు. 6కి అయితే వాళ్ళు క్లోజ్ చేస్తారంట. మొన్న అబ్బాయి ఎవరు వచ్చింది మా ఇంటికి? మీ ఇద్దరు కాదు కదా? అదే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా 11 మెంబర్స్ దాకా ఉంటారంట. సో సండే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. స్టార్టింగ్ లో వాళ్ళ ఆఫీస్ అదంతా ఇది ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది. బ్లైండ్స్ క్లీనింగ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మీకు వీడియోలో చూపిస్తాను. ఇలా ఐడియా ఎలా వచ్చింది మీకు ఇదంతా? నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం.
ఇదేంటి ఇది సారీ రోలింగ్ మెషిన్. సారీ రోలింగ్ సారీ పాలిషింగ్ అంటే పాలిషింగ్ అంటే కొన్ని సారీస్ ఓవర్ సారీస్ కి పాలిష్ పోతుంది, ఓహో అది కలర్ షేడ్ అయినదే. షేడ్ అవుతుంది, కొంచెం డల్ గా ఉంటుంది కదా, దాన్ని పాలిష్ చేస్తే మీకు లుక్ బాగుంటుంది యాక్చువల్లీ. మీకు ఐడియా ఎలా వచ్చింది ఇది అంటే ఎక్కడ చూసారు? ఓకే ఓకే వాళ్ళకి సిగ్నేచర్ మోడ్ ఆఫ్ ఐరనింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఇది లేదు. అందుకని ఇలా కాదు అని చెప్పి ఏదో రఫ్లీ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుని అసలు వర్కౌట్ అవుతుందా లేదా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయాలి. ఫుల్ టైం అంటే ఫస్ట్ ఓన్లీ ప్యాకింగ్ కాన్సన్ట్రేట్ చేసి తనకి నచ్చింది ఎక్కడ చేయించాలంటే ఇలాగ చేసుకున్నాం. దాని ఐడియా స్టార్టింగ్ బిల్డింగ్ చేసాను. ప్యాకింగ్ మోడల్స్ కూడా నేనే యూజ్ చేస్తాను. ఇంకా చాలా ప్యాకింగ్ మోడల్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా ఒకటి తీసుకొస్తాను. So they're all doing business. I'm doing a startup business. So empowering women. So that's a major point. కర్టెన్స్ కానీ బ్లైండ్స్ కానీ చాలా కాస్ట్ పెట్టుకున్నాము. సో ఎలా అంటే అలా క్లీన్ చేయించకూడదు కదా, అందుకని ఇక్కడ ఇచ్చాము. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. క్లీనింగ్ కానీ ప్యాకింగ్ కానీ అదంతా చాలా బాగుంది. ఇదైతే అసలు కొలాబరేషన్ అయితే కాదండి, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్, సేమ్ కమ్యూనిటీలో ఉంటాము. ప్లస్ ఇది షాప్ వచ్చేసి కూడా మాకు ఆపోజిట్లోనే ఉంటుంది. బ్లైండ్స్ ఇవి కర్టెన్స్ క్లీన్ చేసి ఈ విధంగా ప్యాక్ చేశారు. ఈ బ్లైండ్స్కి రాడ్స్ ఉన్నాయి కదా, అందుకని మాన్యువల్ క్లీనింగ్ చేశారంట. చాలా బాగున్నాయి. వాళ్ళే మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు మేము వచ్చేసాక. సో పట్టు శారీస్, ఈవెన్ నార్మల్ క్లాత్స్ ఏవైనా ఐరన్ కానీ డ్రై క్లీనింగ్ కానీ అన్ని సర్వీసెస్ ఉంటాయి వాళ్ళవి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ పెడతాను, మీకు కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.